ఉచిత న్యాయ సలహా కేంద్రం సేవలను ప్రజలు వినియోగించుకోవాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కోరారు. ఈరోజు ఎల్బీనగర్లోని శివపురి కాలనీలో మధు యాష్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉంటామన్నారు. ఈ సలహా కేంద్రం నియోజకవర్గం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ప్రచార క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకట్ గారు చెప్పినట్టుగా చెరువులు అన్యాక్రాంతమవుతూ భూ ఆక్రమణ జరుగుతూ ఉంటే ధరణితోటి ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ నాయకులైన సత్యనారాయణ కానీ వజీర్ ప్రకాష్ గారు మిగతా చాలామంది నాయకులు యువ నాయకుడు సాయి లాంటి వాళ్ళు వచ్చి మా దృష్టి తీసుకోవడం జరిగింది. సో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలపైన ప్లస్ ఇక్కడ చాలా మటుకు నివాస ప్రాంతం ఉన్న ఈ ప్రాంతంలో పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళడం, అమెరికా కానీ లండన్ ఆస్ట్రేలియా పోతుంటారు, తల్లిదండ్రులకు వీసా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాత్రం చాలా చోట్ల మేము కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్ వేసుకుంటాను కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టే తీసుకొచ్చి ఆపినట్టు చెప్పినారు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం అనేది నేను న్యాయవాద వృత్తి మొదలుపెట్టినప్పుడు కూడా చేస్తూ ఉండేది. ఇప్పుడు న్యాయవాద వృత్తి ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే ఒక న్యాయవాదిని పెట్టుకోవాలంటే ఇల్లు గుళ్ళ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడ్డది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైన న్యాయ సలహాలు అంటే భారతదేశంలో అయిపోయింది. సుప్రీంకోర్టు హైకోర్టుకు వచ్చారు. అందుకే మిత్రులు వెంకట్ కూడా నాతో మాట్లాడేటప్పుడు మనకున్న అనుభవాన్ని ప్రజలకు అంటే పేద మధ్యతరగతి కాకుండా ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా న్యాయపరంగా ఒక న్యాయవాదిని కలవాలంటే లక్షలలో కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇటు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడ ఎల్బీనగర్ ప్రజలకి ఎన్నికలు ప్రచారం ఒకటి అవుతాయి, గెలుపోవటంలోది సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉంటుంది. మనకి 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా గతంలోనే ఈ మధు యాష్కి ఫౌండేషన్ ద్వారా అమెరికాలో స్థాపించి నేను ఎంపీ అయినప్పుడు కూడా ఇక్కడ భారతదేశంలో కూడా దీన్ని స్థాపించడం జరిగింది. దీనితో అటు నిజామాబాద్ ప్రాంతంలో మిగతా చోట్ల కూడా చాలా మటుకు విద్యాపరంగా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. గతసారి కూడా పోచంపల్లిలో ఈ చేనేత కార్మికుల మహిళలకి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బయట ఎక్కడి నుంచి ఒక పైసా తీసుకోకుండా మధు యాష్కి ఫౌండేషన్ పనిచేస్తుంది. గతంలో జాగృతి లాంటి సంస్థలు పెట్టుకుందరు నాయకులు వాళ్ళు డబ్బులు కాజేసుకొని చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ డబ్బులు తీసుకోవడం జరిగింది. సో మధు యాష్కి ఫౌండేషన్ ఇప్పటివరకు ఒక్క పైసా డొనేషన్ దగ్గర తీసుకోలేదు, చేయలేదు కూడా. సో ఇలా దీనికి ముఖ్య కారణం మేము ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా అన్ని న్యాయపర సంబంధాలపైన ఉచిత న్యాయ సలహా సహాయ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి మిత్రులు చెప్పినట్టుగా ఫోన్లు అందుబాటులో ఎప్పటికీ ఉంటారు 24/7. కలవాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటుంది. కోర్టు సమయం అయిపోయాక వీకెండ్ సాటర్డే కూడా ఉంటుంది. నేను కూడా దీంట్లో నేను ఇంకా న్యాయవాది ప్రాక్టీసే, నేను బతికేది కూడా న్యాయ వృత్తిపైనే. నా కూతురు కూడా అటార్నీ న్యూయార్క్లో. సో ఇంకా నా ఫ్రెండ్స్ అందరు లీగల్ ఫ్రెండ్స్ అందరం కూడా ఇటు రంగారెడ్డి డిస్ట్రిక్టే కాకుండా హైకోర్టు ప్లస్ సుప్రీంకోర్టు వరకు కూడా ఇక్కడున్న ప్రజలకి స్టార్ట్ విత్ ఎల్బీనగర్ ప్రజలకు ముఖ్యంగా ఉచిత న్యాయ సలహా అంటే సహాయ కేంద్రంగా నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను. సో దీన్ని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే దీని యొక్క ప్రచారాన్ని మీరు ఎల్బీనగర్ నియోజక ప్రాంత ప్రజలకి ముందుకు మీరు అడగవచ్చు. అంటే ఇది ఒక ఎల్బీనగర్కి పరిమితం అవుతుందా అంటే ముందుగా ఎల్బీనగర్ ప్రాంతానికి పరిమితం, తర్వాత మిగతా చోట్ల కూడా దీన్ని విస్తరింపజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో మరొకసారి మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క సందేశాన్ని మీరు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి రాజకీయ సంబంధం లేకుండా ఏ పార్టీ వలన సరే వాళ్ళు న్యాయ సలహా వచ్చినప్పుడు మాత్రం ఉచితంగా వాళ్ళకు సలహా సహాయ కేంద్రం ఉంటుంది.